నమస్కారం అండి. మన దగ్గర తెలంగాణలో కులాలు ఉంటాయి. నేను మొన్నోడు ఒక వీడియో చూసిన. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే రాజకీయం చేసారు. ఎట్లాంటి యాక్షన్ ఎట్లుంటాయి అంటే మన దగ్గర బాపనోళ్ళు బ్రాహ్మణ్స్ ఉంటారు కదా, వాళ్ళు దేవుని కాడ పూజలు చేస్తారు. దాని తర్వాత కోమటోళ్ళు, మన గుప్తాస్ వాళ్ళు ఏం చేస్తారు, కిరాణా షాపులు వ్యాపారం కోమటోళ్ళు. దాని తర్వాత కాపోళ్ళు అంటే రెడ్డిస్, వాళ్ళు ఉంటారు వ్యవసాయదారులు, అంటే పెద్ద పెద్ద పొలాలు ఉంటాయి వాళ్ళ దగ్గర, ఎకరాలు పొలాలు ఉంటే వ్యవసాయం చేస్తారు వాళ్ళు. అవునా. దాని తర్వాత క్షేత్రులు అంటే తెలుసు మనకు, రాజులు, ఏమైనా ఈ ప్రభాసు క్యాస్ట్ ఉన్నది కదా, ఆ టైప్ అన్నమాట క్షేత్రులు. దాని తర్వాత వెల్మాస్ ఉంటారు మన కేసీఆర్ లేక, వాళ్ళు కూడా పరిపాలించటోళ్ళే. దాని దాని తర్వాత వచ్చేసి గొల్లోలు అంటే గౌన్లో, మన గొల్లోలు అంటే యాదవ్స్, వాళ్ళు ఏం చేస్తారు మిల్క్ వ్యాపారం. దాని తర్వాత గౌన్లోలు అంటే వాళ్ళు కళ్ళు గీస్తారు, కళ్ళు అమ్ముతారు, వైన్ షాపులు. అవునా. దాని తర్వాత సాలోలు, పద్మశాలోలు అంటే చేనేత కార్మికులు, అందరు తెలుసు. దాని తర్వాత మన మేరోలు అంటే బట్టలు కుడతారు, దర్జోలు అంటారు, వాళ్ళు టైలరింగ్ చేస్తారు. దాని తర్వాత మనకు చేపలు అమ్ముతారు, బేసోళ్ళు, చేపలు చెరువులు ఉంటాయి, అది ముతిరాజోలు చేస్తారు. మళ్ళీ మనకు కుండలు చేస్తారు. అవునా. అది కుమ్మరోలు అంటారు కుండలు చేసేటోళ్ళని. మళ్ళీ దాని తర్వాత మన ప్లేట్స్ ఉంటాయి కదా, ప్లేట్స్ ఏవి స్టీలు రాగి ప్లేట్స్ అవన్నీ ఉంటాయి, అవి చేసేదేమో కమ్మరోళ్ళు. అవునా. దాని తర్వాత మన గోల్డ్ ఉంటుంది, గోల్డ్ తయారు చేసేది వాళ్ళు మన హౌస్లో అంటే చారీస్. దీంట్లోనే ఇంకోటి ఉంటుంది వడ్లోలు, ఏది మన చెక్కలు డోర్లు తయారు చేస్తారు. దీంట్లోనే 2-3 ఉంటాయి అన్నమాట ఈ చారీస్ దాంట్లోనే. మళ్ళీ దాని తర్వాత వచ్చేసి కటింగ్ చేస్తారు మంగళోళ్ళు. దాని తర్వాత ఇసిరి చేసేటోళ్ళు వాళ్ళు సాకలోళ్ళు. మళ్ళీ దాని తర్వాత మన దగ్గర డప్పులు కొడతారు, అందరు తెలుసు, డప్పు డప్పులు కొడతారు. మళ్ళీ తర్వాత ఊర్లలో ఏమంటారు దాన్ని, కొన్ని ఊర్లలో తేనె తీస్తారు, గిరిజనులు అంటారు, లోపల పల్లెటూళ్ళు ఉంటారు. మళ్ళీ బుట్టలు అల్లుతారు, అదో క్యాస్ట్. అంటే ఇన్ని ఉన్నాయన్నమాట. యాక్చువల్ దీన్ని రమణ వాళ్ళు రాజకీయం చేసిర్రు. యాక్చువల్ కులాలు ఇట్లా ఏర్పడ్డాయి.